Hello everyone, welcome to my channel Everything My Way. ఈరోజు వీడియో వచ్చేసి తోటకూర ఫ్రై అండి. నేను చేసే స్టైల్లో. ఫస్ట్ అయితే తోటకూరని ఫైన్గా చాప్ చేసుకుని ఫ్రెష్ వాటర్తో కడుక్కుందామండి. తోటకూర ఇంకా ఏ ఆకుకూర అయినా సరే మోర్ దాన్ 2 times అయితే కడగాలి, లేకపోతే అందులో ఇసుక అనేది లేదా మట్టి అనేది ఉండిపోతుంది. సో ఫస్ట్ ఫ్రెష్గా కడుక్కుందాము. తోటకూర ఫ్రెష్గా కడుక్కున్న తర్వాత కొంచెం వాటర్ అంతా డ్రైన్ అయ్యేలాగా తీసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. మనకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఉప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, వెల్లుల్లి, పసుపు, శనగపప్పు, మినపప్పు కూడా తాలింపుల్లో వేస్తారండి. నేనైతే వేయట్లేదు. నేను చూపించే రెసిపీస్ అనేవి కొత్తగా కుకింగ్ నేర్చుకుంటున్న వాళ్ళు, నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ట్రై చేయొచ్చండి. సో ఫస్ట్ అయితే గ్యాస్ వెలిగించుకుని కడాయి పెట్టుకుందాము. కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుందామండి. నేను ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత వెల్లుల్లి వేద్దామండి. ఆయిల్లో వెల్లుల్లి ఫ్రై అయితే చాలా బాగుంటుంది. వెల్లుల్లి టేస్ట్ బాగుంటుంది అండ్ ఫ్రైలో వెల్లుల్లి ఫ్లేవర్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది. కొద్దిగా వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి ఆవాలు తీసుకుందాము. ఆవాలను కూడా కొంచెం చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి వేసుకుందామండి. తర్వాత జీలకర్ర, స్లైట్గా వాటిని ఫ్రై అయ్యేలా చూసుకుందాము. కొంతమంది ఏం చేస్తారంటే తాలింపు బాగా ఫ్రై చేయాలన్న ఉద్దేశంలో మార్చేస్తారు. అలా చేయకండి, చూసుకుని వేసుకోండి. తర్వాత కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత తోటకూర వేసుకుందామండి. తోటకూర కొంచెం మగ్గాలి. లైట్గా మగ్గిన తర్వాత ఉప్పు వేసుకుందాము. ఉప్పు అండ్ తోటకూర బాగా మగ్గిన తర్వాతే పసుపు వేసుకోండి. ఒకసారి దాన్ని కలిపి మూత పెట్టేసేయండి. అస్తమాను ఓపెన్ చేసి కలపాల్సిన అవసరం అయితే లేదు. అంతేనండి, తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇది వైట్ రైస్లోకి బాగుంటుంది, చపాతీస్లోకి బాగుంటుంది. ఇది మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.